కెనడాలో సమ్మరొచ్చిందంటే ఏదో ఒక ఈవెంట్స్ జరుగుతూనే ఉంటాయి వీకెండొచ్చిందంటే. అయితే ఇక్కడ మాత్రం ఎగ్జిబిషన్‌లాగా మనకి ఎగ్జిబిషన్‌లాగా ఒకటిక్కడ పెట్టారు. అది చూద్దామని ఎళ్ళాము మేమైతే. అక్కడ ఏమంటే జాయింట్ వీల్ ఉంది. మనకులానే ఇక్కడ స్ట్రాబెర్రీ షేప్‌లో మన బొంగరాల్లాగా చూడండి ఎట్లా తిరుగుతున్నాయి. ఇటు అటు, అటు ఇటు ఆపోజిట్ యాంగిల్‌లో తిరుగుతున్నాయి. తర్వాత అన్నిటికి టికెట్సే ఉన్నాయి. ఇక్కడ గేమ్స్ ఉన్నాయి పిల్లలకైతే ఆడుకోవడానికి. బెలూన్స్ తోటి ఇట్లా నంబర్స్ తోటి ఏమేమో గేమ్స్ చిన్న చిన్న షాప్స్ గూడా ఉండే క్లాత్ షాప్స్. అవైతే నేను తీయలేదు వీడియో. అవి గూడా ఉండే మనకులానే సేమ్ అట్లే అనిపిచ్చింది. ఇది మార్స్ అంట. ఇక్కడ గూడా టికెట్స్ తీసుకుంటే లోపలికెళ్ళొచ్చు మనము. ఎళ్ళిన తర్వాత దాన్ని మంచిగా తిప్పుతా ఉన్నారు. కొంచెం సేపు ఒక టైమ్ లిమిట్ ఉంటది గదా! అంతసేపు తిప్పుతున్నారు. తర్వాత అక్కడి నుంచి మేము ఫుడ్ సెక్షన్‌కైతే వెళ్ళాము. ఇక్కడ అందరూ స్వీట్ కార్న్ తీసుకుంటుంటే మేము గూడా తీసుకున్నాము. అయితే ఇక్కడ ఏంటో వాటర్‌లాగా ఉన్నాయి. అవేంటో మాకైతే తెలీదు. అందరూ దాంట్లో ముంచిస్తుంటే మేము గూడా ముంచాలా అంటే, ఆ! అని చెప్పినాము. దాంట్లో ఇట్లా ముంచి ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ముందు ఆ షాప్ ముందు మొత్తం ఇట్లా టేబుల్ మీద అవన్నీ యేసున్నాయి. ఉప్పు, కారం ఇంకా సంథింగ్ ఏమేమో ఉన్నాయి ఫ్లేవర్స్. మేమైతే ఉప్పు, కారం రాసుకొని తిన్నాము. మన ఇండియన్ కరెన్సీలో ఒక్కటి $8 అంటే మనకు 600 పడింది టాక్స్ తోటి. వామ్మో! అసలు తినేసాము. మొత్తానికైతే కొనుక్కున్నాం కాబట్టి తినాలి కాబట్టి తినేసాము. చాలామంది అందరూ భలే ఎంజాయ్ చేశారు. మేము గూడా కాసేపు అదంతా తిరిగి ఎంజాయ్ చేసొచ్చాము. చాలా బావుంది. ఓకే. బాయ్.